మ్యాటర్ ఏదైనా సరే నేను ఎంటర్ అవనంత వరకే. ఆపుతావా ఈ సినిమా డైలాగ్లు? జయమ్మకి పంతులు గారు చెప్పిన టైంకి ఇంకా 30 నిమిషాలే మిగిలింది. ఓ, టైం లిమిట్ కూడా ఉందా? ఇంకా సూపర్. చెప్పండి జయమ్మ, నా తక్షణ కర్తవ్యం ఏంటి? ఏమి లేదు భాను, ఏజే బాగుండాలని ఇంట్లో హోమం జరిపిస్తున్నాను. దానికి నువ్వెళ్ళి ఏజేని తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టాలి. ఇంతేనా? అదెంత పని? దీనికైనా ఇంత బిల్డప్ ఇచ్చారు? ఇప్పుడే తీసుకొస్తానే ఉండండి. హలో, నువ్వెళ్ళి పిలవగానే సరే అని ఏజే నీ వెంట వస్తారనుకుంటున్నావా? ఏజేకి తెలుసుకోవాలి. ముందు వెనక తెలియకుండా ఏది పడితే అది నా వల్ల అవుతుంది అని కామెంట్ అవ్వకూడదు. భాను, నువ్వివేమీ పట్టించుకోకు. నువ్వు ఏజేని పూజకి తీసుకొస్తావన్న నమ్మకం నాకుంది. మీకు ఆవిడ మీద ఉన్న నమ్మకం ఆవిడ మొహంలో మాకు కనిపించడం లేదు జయమ్మ. మనం చూసేది మంచో చెడో అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఈ భాను కరెక్ట్గా తన గొయ్యి తనే తవ్వుకుంది. ఏజే రాడన్న విషయం భాను మొహం చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. భాను వల్ల ఏది కాదని జయమ్మకి ప్రూవ్ చేయడానికి ఇంతకన్నా మంచి టైమే రాదు. జయమ్మ, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. ఇంకా 25 నిమిషాలే మిగిలింది. ఇంకా నిలబడ్డావేంటి భాను? వెళ్ళు. అబ్బో, ఇంకా చాలా టైం ఉంది జయమ్మ. ఇంత చిన్న పనికి 25 నిమిషాలు చాలా ఎక్కువ. 1 నిమిషం ముందే వచ్చేలా చేస్తా. వస్తా. భాను ఓడిపోవడం ఖాయం. ఇప్పుడు హిట్లర్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. నేనిప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళకపోతే ఆ కోడళ్ళు జయమ్మ ముందు నా పరువు తీస్తారు. ఏం చేసినా సరే ఇవన్నీ తీసుకెళ్ళి తీరుతాను. నేను టైం ఎంత అని అడగడం లేదండి. మరి మీతో మాట్లాడడానికి కొంచెం టైం కావాలన్నాను. నేను పనిలో ఉన్నాను, తర్వాత రా. నాకు టైం లేదు. అంటే అది
అది అబ్బా అంత నసుగుతున్నావంటే ఏదో ఘనకార్యం చేసి ఉంటావు. అయ్యయ్యో ఘనకార్యం కాదండి, పుణ్యకార్యం చేయబోతున్నాను. అయ్యో ఇంకా 20 నిమిషాలే ఉంది. పదండి పదండి, తొందరగా పదండి. ఏయ్ ఆగు, విషయం ఏంటో చెప్పకుండా డాబా దగ్గర బస్ ఆపిన డ్రైవర్ లాగా హడావిడి చేస్తావేంటి? అంటే అది మీరు బాగుండాలని జయమ్మ హోమం చేపిస్తున్నారు. అది చెప్పడానికేనా ఇంత టైం వేస్ట్ చేసావు? ఓ మై ఏజీ, మీరు ఇంత సింపుల్ గా ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. దేనికి? పూజకి. వస్తానని నేను అన్నానా? అక్కడ జయమ్మ మీకోసమే చేపిస్తున్నారు. అది ఆవిడ తృప్తి. మీరు వస్తేనే కదా హోమం జరిగేది. హోమం జరిపించేది పంతులు గారు, నేను కాదు. హోమం జరగడం ఇష్టమే, జయమ్మ జరిపించడం కూడా ఇష్టమే, కానీ మీరెందుకు రానంటున్నారు? అది నా ఇష్టం. మీ ఇష్టం అంటే కుదరదు, మీరు రావాల్సిందే. మిమ్మల్ని తీసుకొస్తానని నేను మాట ఇచ్చాను. నేను మాట మీద నిలబడే మనిషిని. ఏంటలా చూస్తున్నారు? సరిగ్గా నిలబట్టమే రాని నువ్వు మాట మీద నిలబడే మనిషి అంటేను. మీరే కదా నేను నా మాట వింటానన్నారు. నేనన్నానా? జయమ్మ చెప్పారుగా నా మాట మీరు వినాలని. నువ్వు చెప్పింది నేను వినాలా? ఆహాహా, మీరు చెప్పిందే నేను వింటాను. ఎప్పుడు ఏం చెప్పినా వింటాను, కానీ ఈ ఒక్కసారికి మీరు నా కోసం కాదు, జయమ్మ కోసం, ఇంట్లో అందరి కోసం, అందరూ బాగుండాలని మీరు కోరుకుంటారు. మీరు బాగుండాలని జరిపించే పూజకు మీరు వస్తే బాగుంటుంది. అది భక్తితో చేస్తారు, ఇలా బలవంతం పెట్టి చేయించేది కాదు. మీరు ఎంతో మంది అనాథ పిల్లలకు భోజనం పెడుతున్నారు, అందులో భక్తి ఉంది. మీరిచ్చే శాలరీస్ వల్ల ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి, అందులోనూ భక్తి ఉంది. మిమ్మల్ని సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేస్తారు, అందులోనూ భక్తి ఉంది. మీకు తెలియకుండా మీరు చేసే ప్రతి పనిలో భక్తి నిండి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అమ్మగారంటే మీకు ఎంతో గౌరవం, చాలా ప్రేమగా చూసుకుంటారు, అది కూడా భక్తే. మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తారు. భక్తి గురించి పొట్లం కోసం ఎదురు చూసే వరద బాధితుల్లాగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంజలి?
నీకు అలా అనిపిస్తుందా చిత్ర? మరి నాకేంటి, ప్రేమించిన వాడి చేతిలో మోసపోయి ప్లాట్ఫామ్ మీద మిగిలిపోయిన ప్రేమికురాల్లా కనిపిస్తోంది. పులిలా గాండ్రించి ప్రగల్భాలకు పోయి తొడగొట్టి మరీ వెళ్ళిన అక్క విజయంతో నవ్వుతూ వస్తుందో విచారంతో ఏడుస్తూ వస్తుందో తెలియక పాపం అంజలి టెన్షన్ పడుతుంది. మీరు అలా అంటారేంటి? మీరేవి నా మీద అంత జాలి చూపించక్కర్లేదు. మా అక్క ఖచ్చితంగా చెప్పింది చేస్తుంది, అనుకుంటే సాధిస్తుంది. మా అక్క మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయితే మా ఏజేని పెళ్లి చేసుకుంటాను అని ముందే నీకు చెప్పిందా మీ అక్క? ప్లాన్ ప్రకారమే మా ఇంటి కోడలై మాకు అత్తై మా నెత్తినెక్కి మమ్మల్ని సాధించాలని అనుకుందా మీ అక్క? అందులో డౌటేముందక్క. అక్క ఇంటి మీద కన్నేసింది, చెల్లి ఇంటి మీద వాలిపోయింది. దొందే ఎవరూ తక్కువ కాదు. అనవసరంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ ఆస్తి కోసమో మీ డబ్బు కోసమో ఆశపడి మనిషి కాదు మా అక్క. మాట అనే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది. అబ్బో, చిన్న మేడం గారికి కోపం వచ్చినట్టుంది. అంత మాట పడని దానివే అయితే, అంత పౌరుషం ఉన్న దానివే అయితే అన్నీ భరిస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? పోవచ్చు కదా మీ అక్కని తీసుకొని. పొమ్మని చెప్పడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? ఇది మీ ఇల్లా, మీ పుట్టిల్లా? ఈ ఇంటి మీద మీకెంత హక్కుందో మా అక్కకి అంతకంటే ఎక్కువ హక్కే ఉంది. మా అక్క ఈ ఇంటికి కోడలు, మీ ముగ్గురికి అత్త. ఏజే గారి భార్య, ఈ ఇంటి యజమానురాలు. కాబట్టి నేనిక్కడ ఉండడానికి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. మీ ఇష్టాలతో పని లేదు. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా అక్క? తినడానికి తిండి లేదు గాని హక్కులు అధికారాల గురించి మాట్లాడుతుంది. అయినా మీకు మాకు పోలికేంటి? అమ్మా, ఏజే గారిని పిలిపించండి. అదిగో పిలవడానికి వెళ్ళిన ఈ ఇంటి యజమానురాలే వస్తోంది. ఆవిడ్నే అడగండి. ఇప్పుడు తెలిసిపోతుంది ఈ ఇంట్లో మీ అక్క స్థానం ఏంటో. ఆ ఫేస్ చూస్తే తెలియట్లా ఏజే రూమ్ నుంచి తన్ని తరిమేశారని? ఇప్పుడు రూమ్లో నుంచే, నెక్స్ట్ ఇంట్లో నుంచి. రెడీగా ఉండండి. భర్తే చీకొట్టిన తర్వాత అత్త పోస్ట్ కూడా చెత్త పోస్టుతోనే సమానం. బయట పారేయాల్సిందే. ఏమైందక్క? బావగారు ఏమన్నారు? చెప్పక్క, బావగారు ఏమన్నారు? భాను, ఏం జరిగింది? అసలు ఏజేకి పూజ సంగతి చెప్పావా? ఏమన్నాడు? వస్తానన్నాడా?
ఏం మాట్లాడవేమిటి? టైం అవుతోంది అక్కడ. ఎళ్ళ పని ఏమైంది? కాయా పండా? మాట్లాడవేంటక్క? చూస్తుంటే తెలియట్లేదా జయమ్మ? పచ్చి వెలక్కాయ గొంతులో పడి పాపం మాట రావట్లేదు భానుకి. వెళ్లేటప్పుడు చేసేస్తా తీసుకొచ్చేస్తాను అని చిటికేసి వెళ్లిన మనిషి ఇప్పుడు చడి చప్పుడు కాకుండా వచ్చి నిలబడిందంటే ఏంటర్థం? మాకెవ్వరికీ లేని కాన్ఫిడెన్స్ మీకు భాను మీద ఎలా కలిగిందో, ఎందుకు కలిగిందో మాకర్థం కావట్లేదు. ఇప్పటికైనా అర్హత బట్టి స్థానం, సమర్థత బట్టి బాధ్యత అప్పగించడం, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే రాజ్యాలే కూలిపోతాయని చరిత్ర చెప్తుంది. ఇక ఈ పూజ ఎందుకు, ఈ ఏర్పాట్లు ఎందుకు? అన్నీ వేస్ట్. భానుకి ఈ పని అప్పగించడం టైం కూడా వేస్ట్. పంతులు గారు, ఇంకెంత టైం ఉంది? ఇంకా 3 నిమిషాలే ఉందమ్మా. విన్నారు కదా జయమ్మ, 3 నిమిషాలే ఉందంట. 30 నిమిషాల్లో జరగంది 3 నిమిషాల్లో జరుగుతుందా? పంతులు గారు, ముహూర్తం క్యాన్సిల్, మీరు బయలుదేరండి. పూజ జరుగుతుంది. అనుకున్న టైంకే పూజ మొదలవుతుంది. ఎలా? అలా. అదే నా కోడలంటే. దట్ ఈస్ భాను. భాను వల్ల ఏదైనా అవుతుంది. నా నమ్మకమూ తప్పు కాదు, నా నిర్ణయమూ తప్పు కాదు.
పంతులు గారు, ఏజే వచ్చేశాడు. పూజ మొదలు పెట్టండి. రండి బాబు. పద నాన్న. కూర్చో నాన్న.